దేశంలో విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి సృజనాత్మకత అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి జరగాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని పెన్షనర్స్ భవన్ లో 7వ అమరావతి నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అమరావతి ఎడ్యూ హబ్ గత 7 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నేషనల్ ఒలింపియాడ్ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఆలోచింపచేస్తుందన్నారు. ఈ సంవత్సరం 5 రాష్ట్రాల్లో 100కు పైగా పాఠశాలలో 10,000 మందికి పైగా విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అనేక రంగాల్లో మనం వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం విద్యార్థుల్లో బాలబాలికల్లో సృజనాత్మకతని పెంపొందించకపోవడం, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేయకపోవడం. మన పాఠ్యాంశాలన్నీ సైన్స్ ని మ్యాథ్స్ ని వాటిని అభివృద్ధి చేసే కోణంలో కాకుండా అనేక ఇతర కులము మతము భావాలు మూఢనమ్మకాలు రకరకాల విశ్వాసాలు వీటిని పెంపొందించేదిగా ఉండటం ఒక కారణం. ప్రపంచంలో మొదటి 120 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 విద్యా సంస్థలు తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన అందులో ఒకటి కూడా భారతదేశంలో లేదు. 120 తర్వాతనే మనం ఉన్నాం. ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాసు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇలాంటివి 120 తర్వాత వచ్చాం. మొదట 120 లేవు. ఎవరున్నారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీస్లో 100 మంది, 110 మంది, 120 మంది నోబెల్ బహుమతులు పొందారు అక్కడ చదువుకొని. So when you are young, when all the success people are young, they used to question themselves, explore the ideas that they had, and never stopped learning and never gave up. So never giving in is something which you should always inculcate or as a student. For this, you need to trust yourself. That is the most important thing. Having trust in yourself, for this, you need to have the support of the teachers and parents. So let me share a small thought with you. Sometimes students think that when they achieve an award or when they have a prize, it is the most important thing in the life, that they have achieved something. But what is most important than winning the prize is what is more important is learning. Learning is more important than winning. So this I want to make it clear, because participation is always important. You might win today or you might lose today, but winning doesn't mean that you have lost. చాలా మంది చూస్తారు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది తెలియదు అనమాట. వాళ్ళు అదే మళ్ళీ వాళ్ళు మొబైల్లో చాలా ఫాస్ట్ గా ఉంటా ఉంటారు, రైటింగ్ వచ్చేసరికి స్లోగా ఉంటారు. మనకి రైటింగ్ స్కిల్స్ మీద కూడా బాగా ఉండాలని చెప్పి ఈ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్ పెట్టి దాంట్లో టాపర్స్ మనం ఇక్కడ వెళ్ళడం జరిగింది. దీంతో పాటు డ్రాయింగ్, సైన్స్ ఎగ్జామ్, ఇవన్నీ ఏంటంటే పిల్లలకి జాబ్ స్కిల్స్ అన్ని జాబ్ డైరెక్ట్ గా జాబ్ రాసే ఉంది. ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటుందని చెప్పడం ఆ కాన్సెప్ట్ మనం పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ మంది ఈ ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేస్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్కూల్ ఓనర్స్ ఎవరైతే మనకి 7 years నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నారు వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.